హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ చేతి ముద్ద. ఈరోజు మనం చేయబోయే రెసిపీ రోజులాగే కూరలు పప్పులు కాకుండా ఈరోజు స్నాక్ ఐటమ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి మాకు ఊటీ దగ్గర అండి, అక్కడి నుంచి కొంచెం ఆలుగడ్డలు వచ్చాయి మాకు. ఆ ఆలుగడ్డతో చిప్స్ను బీట్రూట్ చిప్స్ చేస్తున్నాను ఈరోజు. అది ఆలుగడ్డలు పొట్టు తీసిన తర్వాత పొట్టు ఉంటుంది కదండి, దాన్ని కూడా ఇక్కడ చిప్స్ లాగా చేస్తాం. అది హెల్త్ పరంగా మంచిదని చెప్పని, పిల్లల కోసం అని చెప్పని, అది వేస్టేజ్ అవ్వకుండా అది కూడా యూజ్ చేస్తాం. మనం ఆనపకాయ పొట్టు బీరకాయ పొట్టు పచ్చళ్ళు ఎలా చేసుకుంటామో ఈ ఆలుగడ్డ పొట్టు కూడా అలాగే మనం చిప్స్ లాగా చేసి అది కూడా తింటే బాగుంటుంది. కొంచెం ఉప్పు కారం జీలకర్ర పౌడర్ అది వేసి తింటే అది కూడా హెల్త్ మంచిది. అది కూడా చేస్తాను ఈరోజు, చూసేద్దానండి. ఇవి ఓటీ పొటాటోస్ అండి, మనం చిప్స్ తింటాం కదా ఆ చిప్స్ అండి. దీంతో మాత్రం వస్తాయి, మామూలు ఆలుతో రావు చిప్స్. ఇవి మనం చేసుకుందాం, ఇప్పుడు మీకు చూపిస్తానండి. పీల్ చేసుకుందాం. ఇవి పీల్ చేసుకోవాలండి. పీల్ చేసేసుకొని చిప్స్ తోటి అది చిప్స్ చేసేప్పుడు చూపిస్తాను. మళ్ళీ కిలో కాగుతుంది. ఇప్పుడు ఇవి శుభ్రంగా పీల్ చేసుకొని కడిగి ఇలా డ్రై అయ్యే వరకు చూసుకోవాలండి, తడి ఉండకూడదు కొంచెం. ఇప్పుడు మనం దీంట్లో చేసుకుందాం, చిప్స్ చేసుకుందాం. ఇలా డైరెక్ట్గా చేసేసుకోవచ్చు అండి. మనం స్వీట్ షాప్లో అక్కడ చూస్తుంటాం కదా, అలాగా ఇలా వచ్చేస్తాయి. ఇలా వేగుతుంటాయి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, కలర్ ఇలా అయిపోవాలి గోల్డెన్ కలర్లో. ఇప్పుడు తీసేసుకోవచ్చు మనం. ఇంకా తీసేసుకొని ఉప్పు కారం వేసుకోవచ్చు, కొంచెం జీలకర్ర పొడి అది వేసుకోవచ్చు. గడ్డతో పాటు బీట్రూట్ కూడా మా పిల్లలు మనవాళ్ళు అడిగారండి, తింటా అని చెప్పంటే చేస్తున్నాను. బాగుంటుంది, ఇది కూడా హెల్త్ పరంగా మంచిది కదా. కూరే ఒకటే కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా వేసుకోవచ్చు, హెల్త్ పరంగా మంచిది. పిల్లలు టేస్టీగా తింటారు అన్నమాట, డిఫరెంట్గా. దీంట్లో కొంచెం ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి. వేస్తున్నాను. కారం కొంచెం స్పైసీ తినేవాళ్ళు ఉంటే కొంచెం వేసుకోవచ్చు. మా ఇంట్లో పిల్లలు కదా మనవాళ్ళు కనుక కొంచెం కారం తక్కువ వేస్తున్నాను. దీన్ని ఇలా మూత పెట్టేసుకొని ఇలా కట్టేసుకోవాలి. అంతేనండి, ఇవి ఆలుగడ్డ చిప్స్. ఇది బీట్రూట్ కొంచెం స్వీట్గా ఉంటుంది కనుక కొంచెం సాల్ట్ ఒక్కటి వేసేస్తే సరిపోతుంది, ఇంకే అక్కర్లేదు. ఇదిగోండి, ఇది ఆలుగడ్డ స్కిన్ అండి. మనం అది చిప్స్ చేసుకున్నాం కదా, దీని పైది స్కిన్. ఇప్పుడు ఇది కూడా చిప్స్ లాగా చేసేస్తాను. చూడండి, ఇది కూడా వేస్ట్ అవ్వద్దండి. దీంట్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి కదా, ఉత్తిదైతే పిల్లలు తినరు. ఇలా చేస్తే బాగుంటుందని చెప్పని చేస్తున్నాం. ఎర్రగా వేసుకోవాలండి ఇవి. ఇప్పుడు ఇది ఉత్తినే కాదండి, మనం సాంబార్ అన్నం పప్పు అన్నం తింటాం కదా, అలా సైడ్ డిష్ కింద కూడా చేసి తింటే బాగుంటుంది. ఇది బాగుంటుంది అంటే వేస్ట్ అవ్వకుండా మనం యూజ్ చేసుకున్నట్లు టేస్టీగా ఉండేట్లుగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి చిప్స్ వేయండి. ఇవి దీంట్లో కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ఉప్పు, కారం వేసేసుకుందాం. ఇంకా కారం వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మేము రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం. చిప్స్ అన్నీ తయారైపోయాయండి. పొటాటో చిప్స్, పొటాటో స్కిన్ చిప్స్, బీట్రూట్ చిప్స్, గుమగుమలాడే చిప్స్ స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోయాయండి.
మేము శుభ్రంగా తినేస్తామండి, ఎప్పుడు కడపకుండా కమ్మగా తింటాం. మీరు కూడా చూసారు కదండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ అండి.